యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం. సంస్కృత భాష నుంచి తెలుగు భాష దాకా మహిళను కీర్తిస్తూ రాస్తున్నాం, మాట్లాడుతున్నాం. కానీ చేతల్లో మాత్రం ఆమె మీద అఘాయిత్యాలు ఆగడం లేదు. హత్యలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు, దాడులు, వేధింపులు. ఒకటేమిటి, అన్ని కోణాల్లో మగువల ఉసురు పోసుకుంటూనే ఉన్నాం. ఈ పాపంలో ఏపీ పాలకుల పాపం చాలా పెద్దది. రెడ్ బుక్ రాజ్యాంగంలో కీచకులుగా మారిన పచ్చమూక తెలుగు జాతి సిగ్గుపడే రీతిలో అత్యాచార పర్వం కొనసాగిస్తున్నారు. టీడీపీ కీచకులతో జనసేన కీచకులు పోటీ పడుతున్నారు. జనసేన దుశ్శాసనులతో టీడీపీ దుశ్శాసనులు పోటీ పడుతున్నారు. వెరసి పచ్చ రాక్షసుల చేతుల్లో ఆడపిల్లలు బలైపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆడపిల్లలు, ఆడపిల్లల తల్లిదండ్రులు, రాష్ట్రం నిండా కూటమి కామాంధులున్నారు, జాగ్రత్త. ప్రజాప్రతినిధులు కదా, తండ్రి తరహాలో అన్నయ్యల్లాగా అండగా ఉంటారని, కష్టంలో ఆదుకుంటారనే భ్రమలుంటే వదిలిపెట్టండి. కాపాడాల్సిన వాళ్లే కాటువేసే సంస్కృతిని పెంచి పోషిస్తున్న కూటమి పాలనలో ఉన్నామన్న నిజం మర్చిపోకండి. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చుని మొరగదు, తుఫాను గొంతు చిత్తం అనడం ఎరుగదు, పర్వతం ఎవ్వడికీ వంగి సలాం చెయ్యదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఈ కవితా పంక్తులు గుర్తున్నాయా? ఎందుకు గుర్తుండవు? జనసేన ఆవిర్భావ సభ నుంచి వరుసగా వేదికల మీద మీరు ఊదరగొట్టే కవితా పంక్తులు ఇవే కదా. ఇక నుంచి ఇలాంటివి చెప్తూ తెలుగు కవుల్ని, కవిత్వాన్ని అవమానించకండి. పార్టీ మద్దతుదారుడు మైనర్ మీద ఏళ్లపాటు అత్యాచారం చేసినా మీరు నోరు మెదపరు. పార్టీ నాయకుడు ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నా మీలో కనీస చలనం రాదు. చివరికి పార్టీ ఎమ్మెల్యే దిగజారిపోయి దిగంబర వీడియోలతో ఆడకూతుర్ని వేధిస్తున్నా, అత్యాచారాలు, అబార్షన్లతో కీచక పర్వం కొనసాగిస్తున్నా మీరు చర్యలు తీసుకోరు. మీకెందుకు పవన్ కళ్యాణ్ గారు? సముద్రాలు, తుఫాన్లు, పర్వతాలు అంటూ పెద్ద పెద్ద మాటలు. రీల్ స్క్రీన్ మీద ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో మీకు తెలుసన్న డైలాగ్కి తెలుగు ప్రజలంతా చప్పట్లు కొట్టారు. కానీ రియల్ స్క్రీన్ మీద మీరు, మీ కూటమిలోని కీచకులు, కామాంధుల మీద చర్యలు కూడా తీసుకోలేని స్థాయికి తగ్గిపోతే అదే తెలుగు ప్రజలు నివ్వెరపోయి చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు కీచక అవతారాలెత్తి వికృత చేష్టలతో చెలరేగిపోతున్నారు. ఓవైపు దేశంలోనే శాంతి భద్రతలు అత్యంత ఘోరంగా క్షీణించిన రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంది. మరోవైపు కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు వేధింపుల పర్వాన్ని, అత్యాచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తుంటే పాలకులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సీరియస్ గా అమలు చేస్తున్నారు. అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూటమిలో కామాంధుల బెండు తీయటంలో ఘోరంగా విఫలమయ్యారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కూటమి పార్టీల నేతలు కామకూట విషం కక్కుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులైన మహిళల్ని బెదిరించి, బ్లాక్మెయిల్ చేసి విశృంఖలంగా లైంగిక దాడులు కొనసాగిస్తూ ఉండటం చూస్తుంటే ఇక సామాన్య మహిళల సంగతి ఏంటంటూ సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ విప్ పదవిలో ఉన్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను బెదిరించి ఏడాదిన్నరగా లైంగిక దాడికి పాల్పడుతూ ఉండటంతో పాటు 5 సార్లు గర్భవతిని చేసి అబార్షన్ చేయించినట్లుగా బాధితురాలు సాక్ష్యాధారాలతో బయటపెట్టినా ఆయన మీద చర్యలే లేవు. కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, అసలు ఈ అరవ శ్రీధర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి, బెదిరించి, రేపు చేసి, హెరాస్ చేసి, స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు, ఆధారాలతో సహా బయట పెట్టింది. ఆముదాల వలస ఎమ్మెల్యే ఇంకోడు కూన రవికుమార్. ఈయన గారి వేధింపులు భరించలేక గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ ఆత్మహత్యా యత్నం చేసుకుంటే ఇప్పటి వరకు చర్యలు లేవు. సతివీడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళను బలాత్కారం చేసిన చివరికి ఆ అధికారిని ఉపయోగించి ఆ కేసునే క్లోజ్ చేయించుకుంటారు. ఇంకొకడు మంత్రి సంధ్యారాణి పిఏ తనను లైంగికంగా వేధిస్తున్నాడని మరొక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ ఫిర్యాదు చేస్తే అతన్ని వదిలేసి ఫిర్యాదు చేసిన ఆయనను జైల్లో పెడతారు. ఇంకొకడు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్. ఇంకొకడు ఈ మనిషి అశ్లీల వీడియోలు కూడా ఆయనతో మాట్లాడుతున్నాడు, ఈడు అశ్లీల వీడియోలు చూస్తూ ఉన్నాడు, ఈడు అశ్లీలంగా చేస్తూ. ఇంకోడు మంత్రి సుభాష్, ఏకంగా అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా చిందులేస్తా అన్నట్టు. జంగల్ రాజ్యం అని అంటే ఇంకా వేరే పేరు ఏమైనా ఉంటుందా ఈ ప్రభుత్వంలో జరుగుతా ఉన్న పనులకు? అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు చెందిన ఓ మహిళా ఉద్యోగిపై కన్నేశారు ఎమ్మెల్యే అరవ శ్రీధర్. ఫేస్బుక్ పరిచయం ఆసరాగా చేసుకుని తరచూ ఫోన్ చేసి వేధించేవారు. తన కోరిక తీర్చకపోతే తన 3 ఏళ్ల కుమారుణ్ణి చంపేస్తానని బెదిరించి మహిళను లొంగదీసుకున్నారు.
కారులో లాంగ్ డ్రైవ్ కు వెళదామని పిలిచి దారి మధ్యలో అదును చూసి వాహనంలోనే అత్యాచారానికి ఒడిగట్టాడు. తర్వాత ఇంటి దగ్గర దిగబెట్టి ఎవరికైనా చెబితే నీ కొడుకును చంపేస్తారని బెదిరించాడని బాధితురాలు తెలిపింది. రైల్వే కోడూరుకు చెందిన మహిళా ఉద్యోగిని భర్త హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. దాంతో రైల్వే కోడూరులో తన 3 ఏళ్ల కుమారుడితో కలిసి ఒంటరిగా ఉండటాన్ని అదునుగా చేసుకున్నాడు అరవ శ్రీధర్. ఆమెకు వాట్సాప్ చాటింగ్, వీడియో కాలింగ్ చేస్తూ వేధింపులకు గురి చేశాడు. తన కోరిక తీర్చకపోతే ఉద్యోగం తీయించేస్తా, నీ కొడుకును చంపిస్తా అంటూ బెదిరించి తరచూ కామవాంఛ తీర్చుకున్నాడు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వల్ల తాను గర్భవతిని అయ్యానని, తనను బెదిరించి అబార్షన్ చేయించాడని బాధిత మహిళా ఉద్యోగిని వాపోయింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని తెలిపింది. ఏమన్నా అంటే నీకు ఒక బాబు ఉన్నాడు, నువ్వు అది గుర్తుపెట్టుకో, నువ్వు అది మర్చిపోతున్నావు, అది మాత్రం గుర్తుపెట్టుకో అనేసి అనేవాడు. నిజమే, నాకు పేరెంట్స్ లేరు, నాకు మమ్మీ డాడీ ఇద్దరు లేరు. మా ఫాదర్ జాబ్ వచ్చింది నాకు. నా ఫస్ట్ స్టేషన్ రైల్వే కోడూరులోనే. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, కానీ దూరంగా చదువుకుంటున్నాడు వాడు. మా హస్బెండ్ వచ్చేసి సాఫ్ట్వేర్, ఆయన దూరంగా ఉంటాడు నాకు. నా బాబు నేను మాత్రమే ఉంటాం. ఆయనకు అది బాగా ఆసరా అయింది. నా గురించి ఫుల్ డీటెయిల్స్ కనుక్కున్నారు. ఆయన ప్రొసీడ్ అవ్వడం జరిగింది. చాలా డామినేటెడ్గా ఉండేవాళ్ళు అనమాట. ప్రతి విషయంలోనూ చిరాకు పడ్డం. ఇలా ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ రిలేషన్షిప్, ఈ టైప్ ఆఫ్ ఫోర్స్డ్ రిలేషన్షిప్లో నేను ఎందుకు ఉండాలి అని చెప్పేసి నేను అడిగినప్పుడు, నాకు నువ్వు ఇలాగే కావాలి, నాకు నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్పేసి బెదిరింపులు, గట్టిగా మాట్లాడాలు, పొగరు చూపించడాలు, ఏమన్నా అంటే ఆఫీస్లో ఒక ఎంక్వైరీ వేస్తాను అనేసి అంటారు అనమాట. కూటమిలో ప్రజాప్రతినిధి, ప్రభుత్వ విప్, జనసేన ఎమ్మెల్యే ఒక మహిళని ఇంత దారుణంగా వేధిస్తూ అత్యాచారం చేస్తూ అబార్షన్ చేయిస్తే, ఆ మహిళని వేధిస్తున్న వీడియోలు కూడా బయటకొస్తే కనీసం చర్యలు తీసుకోవటానికి కూడా ధైర్యం చేయలేకపోయారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇదే పవన్ కళ్యాణ్ మహిళల భద్రత గురించి, ఆడపిల్లల రక్షణ గురించి, కీచక్కల బెండు ఎలా తీయాలన్న దానిపై అనేక వేదికల మీద ఊగిపోతూ ఆవేశపడిపోతూ ఎన్నోసార్లు గుండెలు చించుకున్నారు. కానీ ఆచరణకు వచ్చేసరికి ఒక జానీ మాస్టర్, ఒక కిరణ్ రాయల్, ఒక అరవ శ్రీధర్, ఇలా పార్టీ మద్దతుదారుడు, పార్టీ నేత, పార్టీ ఎమ్మెల్యే అంతా కీచకులై వికటాట్టహాసం చేస్తుంటే చర్యలు తీసుకోవటానికి మాత్రం పవన్ కళ్యాణ్కి చేతులు రావటం లేదు. ఈ నిర్భయ చట్టం రావాలి అంటే ఢిల్లీలో జరిగితే తప్ప అప్పుడు కానీ వాళ్ళ కళ్ళు రాలా. ఎందుకంటే కళ్ళ ముందు కనిపిస్తే మనిషి కదలాలి కదా, అందుకే తప్ప కదిలేరు అందరూ. అంటే మీకు ఢిల్లీలో జరగాల, అంటే మీ దగ్గరలో జరగాలి, మీ కళ్ళ ముందు జరగాల ఘోరం నేరాలు, మీ బాధ్యత కాదా? మన ఆడబిడ్డల్ని, మన ఆడపడుచుల్ని రక్షించుకోలేకపోతే ఎవడైనా సరే, తల్లికి పుట్టినవాడు అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడతాడేంటి? తల్లి గర్భం నుంచి ఊడిపడ్డవాడు. మన ఆడపడుచుకి, మన తల్లికి మన గౌరవం లేకపోతే వాళ్ళు రక్షించుకోలేకపోతే ఇంకెవరు రక్షించుకున్నట్టు? గవర్నమెంట్ మిగతా పరిస్థితులు ఏదైనా చేయనివ్వండి, కానీ ఆడపిల్లల భద్రత విషయంలో మట్టుకు నోరు జారిన, చెయ్యి జారిన తాట తీసేసేంత బలమైన పనిష్మెంట్స్ లేకపోతే ఇది రావాలి. ఇది ఒక రాష్ట్రానికి కాదు, సంపూర్ణ భారతదేశానికి రావాలి. విన్నారుగా పవన్ కళ్యాణ్ చెప్పింది. గత 19 నెలలుగా ఏపీలో జరుగుతున్న దానికి, పవన్ కళ్యాణ్ చెప్పిన దానికి ఎక్కడైనా కొంచెమైనా పొంతనుందా? మహిళల భద్రత విషయంలో రాజీ అన్న ప్రసక్తే ఉండకూడదని నాడు అంత గట్టిగా చెప్పిన పవన్ కళ్యాణ్కి ఇప్పుడు అరవ శ్రీధర్ మీద చర్యలు తీసుకోవటానికి ఎందుకు చేతులు రావటం లేదు? ప్రభుత్వ విప్ హోదాలో ఉండి అంత దరిద్రంగా, దిగంబరంగా మహిళను వేధిస్తున్న వీడియోలు బయటపడ్డా సాక్షాత్తు బాధితురాలు బయటకొచ్చి నాకు న్యాయం చేయండి, కూటమి ఎమ్మెల్యే నన్ను అత్యాచారం చేస్తున్నాడు, అబార్షన్ చేయించాడు, నా కొడుకును చంపేస్తానని బెదిరిస్తున్నాడని వేడుకుంటున్నా పాలకుల్లో చిన్న కదలిక రావటం లేదంటే కూటమి పెద్దలను ఏమనాలి, ఏం చేయాలి? ఇదిగో మహిళల రక్షణ గురించి ఊగిపోతూ ఆవేశపడిపోతూ ఎన్నో వేదికల మీద తెగ చించుకున్న పవన్ కళ్యాణ్ అరవ శ్రీధర్ మీద చర్యలేవి అన్న ప్రశ్నకి ఎలా ముఖం చాటేస్తున్నారో చూడండి. చూశారుగా, అరవ శ్రీధర్ మీద చర్యలు తీసుకునే ధైర్యం లేదు. ఆంధ్రప్రదేశ్లో మహిళల భద్రతకి భరోసా ఇచ్చే ఉద్దేశం లేదన్నట్లుగా పవన్ కళ్యాణ్ ఎలా మౌనంగా ముఖం చాటేశారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టిన పెద్ద మనిషి. ప్రశ్నించటమే కాదు, ప్రజలిచ్చిన అధికారాన్ని ఉపయోగించి కీచక్కల బెండు తీయటం కూడా మర్చిపోయారు పాపం. కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు బయటకొచ్చి సాక్ష్యాధారాలు బయట పెట్టి తనకు న్యాయం చేయమని కోరింది. కానీ పాలకుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే బాధితురాలు మీడియా ముందుకు రావటానికన్నా ముందే ఈ నెల 26వ తేదీన పోలీసులను ఆశ్రయించింది. డీజీపీకి ఫిర్యాదు చేసింది బాధితురాలు. మహిళా ఫిర్యాదుపై కనీసం ఎఫ్ఐఆర్ను కూడా నమోదు చేయలేదు పోలీసులు.
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. నారావారిపల్లెలో సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లుగా వెల్లడించింది. రైల్వే కోడూరు పోలీసులు, తిరుపతి ఎస్పీ ఫిర్యాదు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలు ఫిర్యాదును తీసుకోకుండా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒత్తిడి చేశాడని వాపోయింది. ఎమ్మెల్యేపై డీజీపీకి ఫిర్యాదు చేసిన చర్యల్లో తాత్సారం వహించారని పేర్కొంది. డీజీపీకి చేసిన ఫిర్యాదును విడుదల చేసింది బాధిత మహిళ. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలైంది. ఈ 19 నెలలుగా కూటమి ప్రజాప్రతినిధులే కీచకులుగా మారి ఆడపిల్లలు ఉసురు పోసుకుంటున్న దారుణాలు వరుసగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అసలు నా ఫిర్యాదునే స్వీకరించలేదని బాధితురాలు బయటకు వచ్చి బావురమంటుంటే ఇక ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లల భద్రతకి గ్యారంటీ ఎక్కడా? అధికారంలో లేనప్పుడైతే తమకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయని, రాష్ట్రంలో 30,000 మంది యువతులు అదృశ్యం అయ్యారంటూ ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రభుత్వ పెద్దగా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. పైగా టీడీపీ, జనసేన కేంద్రంలో ఎన్డీఏలో మిత్రపక్షంగానూ ఉన్నారు. మరి రాష్ట్రంలో మహిళలపై కూటమి నేతల అఘాయిత్యాలు, కీచక పర్వాలపై నిఘా వర్గాల నుంచి ముందస్తు సమాచారం లేదా? లేదంటే తెలిసి మౌనంగా ఉన్నారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వరుసగా కూటమి ప్రజాప్రతినిధులు, టీడీపీ, జనసేన నేతలు అత్యాచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తున్న నోరు మెదపని పాలకులను చూస్తూ ఆంధ్రప్రదేశ్లో సగటు ఆడపిల్ల తన భద్రత గురించి భయపడుతోంది. కూటమి పార్టీల నేతలు కక్కుతున్న కామకూట విషయం తమనెప్పుడు ఎక్కడ బలి తీసుకుంటుందో అని సగటు ఆడపిల్ల వణికిపోతోంది. అధికారాన్ని ఉపయోగించి అరాచకాలను నిర్మూలించాల్సిన వాళ్లే అరాచక శక్తులుగా మారి ఆడవాళ్ల ఉసురు పోసుకుంటుంటే ఇక ఆంధ్రప్రదేశ్లో ఆమెకి రక్షణ ఎక్కడ? ఎన్ని కన్నీళ్లు, ఎన్ని ఆక్రందనలు, ఎన్ని శాపనార్థాలు, ఎన్నెన్ని ఆందోళనలు. ఏడుస్తున్నారు, బతిమాలుతున్నారు, కన్నెర్ర చేస్తున్నారు, తమ రక్షణ కోసం గర్జిస్తున్నారు. ఎన్ని చేసినా, ఎన్నెన్ని చేస్తోన్నా ఆంధ్రప్రదేశ్లో మహిళల మీద లైంగిక దాడులు మాత్రం ఆగడం లేదు. ఆటవిక పాలనలో ఆమెకి కనీస భద్రత కరవైపోయింది. ఎప్పుడు ఎటునుంచి ఏ పచ్చరాక్షసుడు దాడి చేస్తాడో అని బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి నెలకొంది. కూటమి ఎమ్మెల్యేలే మహిళలను వేధిస్తూ, బలాత్కారం చేస్తూ, వికటాటహాసం చేస్తుంటే ఇక వారికి రక్షణ కల్పించేదెవరు? మహిళల భద్రత మీద ఏమాత్రం చిత్తశుద్ధి లేని పాలకుల సాక్షిగా పచ్చ కీచకులు ఏపీలో పేట్రేగిపోతున్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా చూడ్డంలో మాత్రమే కాదు, దారుణం జరిగిన తర్వాత న్యాయం చేయడంలోనూ చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ ని అరాచక ప్రదేశ్ గా తయారు చేయటమే లక్ష్యం అన్నట్లుగా కూటమి పాలకుల తీరుంటే, ఆంధ్రప్రదేశ్ ని అత్యాచార ప్రదేశ్ గా తయారు చేయటమే లక్ష్యం అన్నట్లుగా తయారయ్యారు కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు. అరవ శ్రీధర్ అఘాయిత్యాలు సాక్ష్యాధారాలతో వెలుగులోకి వచ్చినా ఎలాంటి చర్యలు లేవన్న దారుణాన్ని జీర్ణించుకోలేకపోతున్న తెలుగు ప్రజలు అయినా కీచకులను వెనకేసుకురావటం కూటమి పెద్దలకు కొత్తేం కాదు కదా అని చర్చించుకుంటున్నారు. అరవ శ్రీధర్ కన్నా ముందు కీచక అవతారం ఎత్తిన కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు చాలా మందే ఉన్నారు. ఈయనే కిరణ్ రాయల్. వెకిలి మాటల్నే గొప్ప వాగ్ధాటిగా భావిస్తూ చిల్లర చేష్టల్నే రాజకీయ వ్యూహాలుగా భ్రమపడే జనసేన నాయకుడు. కిరణ్ రాయల్ గా చలామణి అయ్యే ఇతని చేష్టలు మాత్రం ఈయన కిరణ్ రౌడీ అని చెబుతాయి. బ్లాక్ టికెట్ విక్రయాలతో బతుకు మొదలుపెట్టిన కిరణ్ బ్లాక్ మెయిల్ రాజకీయాల దాకా ఎదిగాడు. తన పక్కింట్లో నివాసం ఉంటున్న లక్ష్మితో చనువు పెంచుకొని మాయ మాటలతో ఆమెను బుట్టలో వేసుకొని చివరకు ఆ కుటుంబం విడిపోయేలా చేశారు. రాజకీయంగా ఎదగటానికి ఆర్థిక అండా అవసరమని గుర్తించి ఆమెకున్న ఎకరం భూమిని అమ్మించి సొమ్ము చేసుకున్నాడు. పలు దఫాలుగా 1,32,00,000 రూపాయలు గుంజేశాడు. అవి కాకుండా 300 గ్రాముల బంగారు నగలు కాజేశాడు. ఆమెతో వివాహేతర సంబంధాన్ని నడుపుతూనే మరో మహిళను ముగ్గులోకి దింపాడు. విషయం తెలిసి నిలదీసిన లక్ష్మి తన డబ్బు, నగలు తిరిగివ్వమని చెబితే రౌడీయిజం చేశాడు. చంపేస్తానని బెదిరించాడు. నా వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారు. తాను మోసం చేసిన ప్రతి మహిళని బెదిరించే సమయంలో కిరణ్ వాడే డైలాగ్ ఇదే. జనసేన అధినేత పేరు చెప్పుకుంటూ ఎందరో అమ్మాయిల జీవితాలతో కిరణ్ రాయల్ ఆడుకున్నాడని బాధితురాలు లక్ష్మి చెప్పింది. డబ్బులున్నంత వరకు ఎంతో ప్రేమగా నటిస్తూ ఆ తర్వాత వాళ్లను వదిలించుకుంటాడని, ఎన్నో కుటుంబాలను నాశనం చేశాడని లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. కానీ కిరణ్ రాయల్ ని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయలేదు పవన్ కళ్యాణ్. ఏదో మమ అనిపించినట్లుగా పార్టీ ఆదేశాలు వెలువడే వరకు పార్టీ కార్యక్రమాలకు మీరు దూరంగా ఉండాలంటూ ఒక ప్రెస్ నోట్ జనసేన పార్టీ రిలీజ్ చేసిందంతే. ఆ తర్వాత కొన్నాళ్లకు నిస్సిగ్గుగా
మళ్ళీ పార్టీ కార్యక్రమాల్లో కిరణ్ రాయల్ పాల్గొంటూనే ఉన్నారు. కిరణ్ రాయల్ విషయంలోనే కాదు, దీనికి ముందు కొరియోగ్రాఫర్, జనసేన పార్టీ నాయకుడు జానీ విషయంలోనూ అటు పవన్ కళ్యాణ్ తీరు ఇలానే విమర్శల పాలైంది. జానీ జస్ట్ జనసేన కండువ భుజాన వేసుకుని ఫోటోలకు పోజులిచ్చిన బాపత కాదు, జనసేన తరపున అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ అంతటా విస్తృతంగా ప్రచారం చేశాడు. అలాంటి జానీ మైనర్ బాలికను ఏళ్ల పాటు లైంగికంగా వేధించాడన్న దారుణం వెలుగు చూశాక దేశ ప్రజలంతా నివ్వెరపోయారు. అదే సమయంలో ఈ అఘాయిత్యంపై జనసేన స్పందించిన తీరు సామాన్య ప్రజలు కూడా నివ్వెరపోయేలా చేసింది. కిరణ్ రాయల్ ని పార్టీ కార్యక్రమాలకు కొన్నాళ్లు దూరంగా ఉండాలని చెప్పడంతో ఎలా సరిపెట్టారో నాడు జానీ విషయంలోనూ అదే చేశారు. జానీ మీద పోక్సో చట్టం కింద కేసు నమోదయ్యాక మైనర్ బాలికను సుదీర్ఘకాలం లైంగికంగా వేధించాడని ఆధారాలతో సహా బయటకు వచ్చాక జానీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటే చాలని చేతులు దులుపుకుంది జనసేన. తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వ వెబ్ కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చేసిన దరిద్రాలన్నీ సాక్ష్యాధారాలతో బాధితురాలు బయటపెట్టినా అటు ప్రభుత్వం కానీ ఇటు జనసేన పార్టీ కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కిరణ్ రాయల్ జానీ విషయంలో స్పందించినట్లే వ్యవహరించింది. ఒక విచారణ కమిటీ వేశామని, ఆ కమిటీ రిపోర్ట్ వచ్చేదాకా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమంటూ ఒక ప్రెస్ నోట్ ను రిలీజ్ చేసి మమా అనిపించింది. మహిళల జీవితాలతో ఆడుకునే కీచకులకు, కిరాతకులకు కూటమిలో చోటు లేదని అటు చంద్రబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ చెప్పలేకపోవటం చూసి తెలుగు ప్రజలంతా సిగ్గుపడుతుంటే, ఇలాంటి పాలనలో తమ ఆడపిల్లల భద్రతకి గ్యారంటీ ఏదని ఆడపిల్లల తల్లిదండ్రులు భయంతో వణికిపోతున్నారు. పూర్వపు బిహార్ని మరిపించేలా, తాలిబన్లను తలదన్నేలా ఏపీలో అరాచక పాలన నడుస్తోంది. దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి రాజ్యాన్ని తలపిస్తోంది. అడ్డు అదుపు లేకుండా యథేచ్ఛగా సాగుతున్న అఘాయిత్యాల పర్వంలో కూటమి నేతలు, ప్రజాప్రతినిధులే కీచకుల అవతారం ఎత్తుతున్నారు. ఈ ధృతరాష్ట్ర పాలకులతో బాధిత హృదయాలు ఆవేదనతో తల్లడిల్లిపోతున్నాయి. అధికార పార్టీ అండదండలు చూసుకుని చిల్లర రౌడీ షీటర్లు చెలరేగిపోవడం గురించి కాదు మనం మాట్లాడుకుంటోంది. ఈ అత్యాచార పర్వంలో కూటమి ప్రజాప్రతినిధులు, నేతలు ఉన్నారు. ఈ వేధింపుల పర్వాన్ని నడుపుతున్నదే కూటమి ప్రజాప్రతినిధులు, నేతలు. కడుపులో పెట్టుకుని కాపాడుకోవలసిన ప్రజాప్రతినిధులే కామంతో రంకెలేస్తుంటే, కనీసం వాళ్ల మీద చర్యలు తీసుకునే ధైర్యం కూడా పాలకులు చేయలేకపోతుంటే, ఇక ఆంధ్రప్రదేశ్లో ఆడకూతుళ్లకి భద్రత ఎక్కడ? శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస ఎమ్మెల్యే కూనా రవికుమార్ వేధింపులు తాళలేక ఓ దళిత మహిళా ఉద్యోగి, పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్ రేజేటి సౌమ్య 2025 ఆగస్టు 18న ఆత్మహత్యకు యత్నించారు. బీపీ స్టెరాయిడ్ టాబ్లెట్లు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే వేధింపుల వల్లే తనకి దుస్థితి వచ్చిందని, ఆయన తన కార్యకర్తల చేత తనపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిస్తున్నారని, తరచూ వీడియో కాల్లో మాట్లాడుతూ వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. రాత్రి 10 దాటిన తర్వాత కూడా పార్టీ కార్యాలయానికి పిలిపించడమే కాకుండా రాత్రి సమయాల్లో వీడియో కాల్ చేసి ఎమ్మెల్యే వేధిస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో అనేక మంది మహిళా ఉద్యోగులను ఎమ్మెల్యే వేధిస్తున్నారని కన్నీరు మున్నీరయ్యారు. ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నేతల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు ప్రిన్సిపల్ సౌమ్య. అయినా ఆమదాల వలస ఎమ్మెల్యే మీద చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ఎండి నసీర్ అహ్మద్ ముద్దు దృశ్యాల వీడియో వైరల్ అయిన ఘటనలో తనని బలిపశువును చేస్తున్నారంటూ 2025లో పార్టీ మహిళా నేత షేక్ సూఫియా పురుగుల మందు తాగారు. ఎమ్మెల్యే పోలీసుల వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ ఆమె ఆత్మహత్యాయత్నం చేశారు. టీడీపీ నాయకురాలతో ఎమ్మెల్యే వివాహేతర సంబంధం విషయంలో తనను వేధిస్తున్నారంటూ ఆమె ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యే నసీర్ వీడియోలు వరుసగా వైరల్ అవడంతో ప్రజలంతా చీకొట్టినా చంద్రబాబు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కేవీపీపురం మండలంలో ఓ మహిళా నేతను బెదిరించి రాసలీలలు సాగించారు. ఆనక ఆమెను మోసం చేసి బెదిరింపులకు గురిచేశారు. అరాచకాలకు తెగబడ్డారు. ఈ వ్యవహారంపై బాధితురాలు బయటకు వచ్చి చెప్పడంతో ఆయన అసలు రంగు బయటపడింది. ఆదిమూలం ఆ మహిళను లైంగికంగా వేధించిన వీడియో వైరల్ కావడంతో సభ్య సమాజం నివ్వెరపోయింది. అయినా ఆయన మీద ఎలాంటి చర్యలు లేవు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, ఆమదాల వలస ఎమ్మెల్యే కూనా రవికుమార్, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, జనసేన నేత కిరణ్ రాయల్, జనసేన మద్దతుదారుడు జానీ మాస్టర్, ఇలా కూటమి ప్రజా ప్రతినిధులు, కూటమి నేతలు అంతా కీచక అవతారాలెత్తి వికటాటహాసం చేసిన కూటమి పాలకుల్లో ఎలాంటి కదలికలు లేవు. అటు చంద్రబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ మహిళల భద్రతకు భరోసా ఇస్తూ
కూటమిలో కీచకల బెండు తీసే సాహసం చేయలేకపోతున్నారు. దీంతో ఆటవిక పాలనలో ఆడవాళ్ల మీద అరాచకాలు సహజమే అన్నట్లుగా పాలకుల తీరు ఉందంటున్న సామాన్య ప్రజలు మరో 3 ఏళ్లు ఇలాంటి దరిద్రాలు దారుణాలు రాష్ట్రంలో తప్పవని హాహాకారాలు చేస్తున్నారు.